టీ20 క్రికెట్ ఎంట్రీ తర్వాత క్రికెట్లో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్ ఆడే తీరును టీ20 క్రికెట్ ఇతర లీగ్లు పూర్తిగా మార్చిపడేశాయి. ఇదే క్రమంలో వన్డే క్రికెట్ కూడా టీ20 తరహాలో మారుతోంది. తాజాగా ఆస్ట్రేలియా వెస్టిండీస్ వన్డే మ్యాచ్ కేవలం 6.5 ఓవర్లలోనే ముగించడం దీనికి నిదర్శనం. తాజా మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ను చిత్తుచిత్తుగా ఓడించింది. 50 ఓవర్ల మ్యాచ్ను కేవలం 6.5 ఓవర్లలో ఫినిష్ చేసింది. 3 వన్డేల సిరీస్లో భాగంగా కాన్బెర్రా వేదికగా ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య చివరి వన్డే మ్యాచ్ తాజాగా జరిగింది. ఈ మ్యాచ్లో కంగారూల జట్టు విండీస్పై 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. దీంతో ఆతిథ్య జట్టు వన్డే సిరీస్ను 3-0తో వైట్ వాష్గా ముగించింది. ఈ మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 24.1 ఓవర్లలో 86 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి వచ్చిన ఆసీస్ జట్టులో 67 పరుగుల ఓపెనింగ్ స్టాండ్లో 4లు 6లతో విరుచుకుపడుతూ ఫ్రేజర్, మెక్గర్క్, ఇంగ్లీష్ ఆస్ట్రేలియాకు 6.5 ఓవర్లలో విజయం అందించారు. దీంతో ఈ మ్యాచ్ ఫలితం 186 బంతుల్లో తేలింది. అందువల్ల వన్డే చరిత్రలో తక్కువ బంతుల్లో ఫలితం తేలిన 6వ మ్యాచ్గా ఈ పోరు రికార్డులకు ఎక్కింది. అయితే తక్కువ బంతుల్లో ఫలితం వచ్చిన మ్యాచ్ల జాబితాలో 104 బంతులతో నేపాల్ వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ మొదటి ప్లేస్లో ఉంది. ఈ లిస్టులో 123 బంతుల్లోనే ఫలితం వచ్చిన శ్రీలంక వర్సెస్ భారత్ మ్యాచ్ 3వ స్థానంలో ఉంది.